హలో అండి. అందరూ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. సంక్రాంతి నుంచి ఊర్లోకి వచ్చేసారుగా, సొంతూరుల నుంచి వచ్చేసారు కదండి. సో వచ్చేటప్పుడు పిండి వంటలు తెచ్చుకుంటారు కదా. అలానే నాకు కూడా మా అత్తమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుంచి పిండి వంటలు వచ్చాయండి. సో అరిసెలు వచ్చున్నాయి, అరిసెలు కజ్జికాయలు వచ్చున్నాయి. అయితే అరిసెలు ఉన్నప్పుడు పిల్లలు ఒత్తయి తింటారు. నాకేంటంటే ముద్దపప్పు నెయ్యి వేసుకొని అరిసెలు తినటం అనేది భలే ఇష్టం అనమాట. ఇది మా మమ్మీ వాళ్ళు నేర్పించారు నాకు. ఇలా తినటం వల్ల ఏంటంటే హెల్త్కు మంచిది, అదే కాకుండా మంచిగా బలం వస్తుందని చెప్పి విన్నాను. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈవినింగ్ టైం అప్పుడు ఈ అరిసెలు చేసుకొని వేడిగా ముద్దపప్పు చేసుకొని నెయ్యి వేసుకొని బాగా మెత్తగా చేసేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటారు. తలా ఒక్కొక్క ముద్ద వేసుకొని తినడం అనే అలవాటు అనమాట. అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఇదే అలవాటు ఉంది. నేను కూడా అలానే ఒక 3 అరిసెలు తీసుకున్నాను. పైన పప్పు, పైన నెయ్యి వేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను చూడండి. ఇవి కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ని కూడా ఇంకా స్మాల్ పీసెస్గా కట్ చేసేసి బాగా ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఇలా ప్రెస్ చేయటం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అన్ని అరిసెలకి పప్పు నెయ్యి అనేది బాగా పడుతుంది. అలా చూడండి, అలా అన్నీ మెత్తగా పీసేసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకున్నాను. దాంతో ఒక బాల్ మా పాపకి ఇచ్చి రిమైనింగ్ అన్నీ నేను తిన్నాను, మా బాబు తినలేదులేండి. సో మీరు కూడా ఇలానే చేస్తారా? మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.